నమస్కారం రైతన్నలారా. తక్కువ ఖర్చు ఎక్కువ లాభం మన అందరి కోరికే కదా. ఇంటి దగ్గర చిన్న జాగున్న తోటలో పెట్టుకున్న తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఇచ్చే కూరగాయల గురించి ఈ వీడియోలో చూద్దాం. కేవలం 5,000 రూపాయల లోపు ఎక్కువ లాభాలు ఇచ్చే పంటలు ఏవో చూద్దాం. ఫస్ట్ గా తోటకూర, పాలకూర, అంతేకాకుండా కొత్తిమీర. వీటి ఇత్తుల రేటు చూసుకుంటే తోటకూరకు 1 కేజీకి 800 రూపాయలు పడుతుంది. మరి పాలకూరకైతే 100 రూపాయలు 1 కేజీకి. అంతేకాకుండా కొత్తిమీరకు 1 కేజీకి 400 రూపాయలు పడుతుంది. మరి ఇప్పుడున్న రేట్ల ప్రకారం తోటకూరకు హోల్సేల్ గా 1 కేజీకి 30 రూపాయలు అనేది పడుతుంది. మన చేతికి పంట వచ్చినాక పాలకూర కూడా 1 కేజీకి 30 రూపాయలు వలుకుతుంది. అంతేకాకుండా కొత్తిమీరకైతే ఏకంగా 100 రూపాయలు వలుకుతుంది హోల్సేల్ ప్రైస్ ఇప్పుడున్న కాలంలో. ఇవన్నీ చూసుకుంటే ఒక నెల పంటలు, జస్ట్ ఒక నెలలో లాభాలు తెచ్చిచ్చే పంటలు అంటే ఇవే. కాకపోతే వీటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంతేకాకుండా వీటికి ఎలాంటి మందులు స్ప్రే చేయడం అవసరం లేదు. కాకపోతే టైం టు టైం వాటర్ అనేది సప్లై ఇచ్చుకోవాలి. మరి చూసుకుంటే ఇవి తక్కువ టైంలో ఎక్కువ లాభాలు తెప్పించే పంటలు అంటే ఇవే. మొదటిగా స్టార్ట్ చేసే వాళ్ళు రైతులు ఇవి పెట్టుకుంటే లాభాల్లో మునిగి తేలుతారు. వీటికి ఎక్కువ ఖర్చు కూడా పెట్టడం అవసరం లేదు. మనం చూసుకుంటే 1 కిలోకు ఎంత రేటు పడ్డదో కూడా చెప్పినాం. ఇప్పుడున్న మార్కెట్ ప్రైస్ కూడా చెప్పినాం కదా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. మళ్ళొచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో అయితే చిన్న ఫార్మాట్ లో ఇద్దామని తీసిన. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.